మన తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, మొదటిగా త్రియేక దేవునికి అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి బిషప్ తండ్రి గారు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వారికి నా కుటుంబ పక్షంగా, వ్యక్తిగతంగా నా పక్షంగా కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సీనియర్ మోస్ట్ దైవ సేవకులు రెవరెండ్ కీరయ్య గారికి, అలాగే రత్నపాలయ్య గారికి, అలాగే నా కొలీగ్ న్యూటన్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, ఎపిఫానియా తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి 16వ వచనం వరకు, అలాగే యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. దీనికి గాను మూల వాక్యము యోహాను శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దిన దేవుని లేఖన భాగము వేదాంతపరమైన దృక్పథంలో, అలాగే నూతన నిబంధనకు పాత నిబంధన క్రోడీకరించి మీతో దేవుని వాక్యమును పంచుకొని ఆశపడుతున్నాను. కానాను వివాహముల గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ కానాలో ఏం జరిగిందో, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో అది అందరికీ సుపరిచితమైనటువంటి చరిత్రే. కానీ ఈ వాక్య భాగమును ఎపిఫానియా అనగా దేవుని యొక్క ప్రత్యక్షతకు దానిని జోడించి మీతో వాక్యాన్ని పంచుకుంటాను. దేవుని యొక్క ప్రత్యక్షతకు ఈ లేఖన భాగములను క్రోడీకరించి మీతో దేవుని వాక్యాన్ని ఈ దినాన్ని పంచుకుంటాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తరచి లేఖన భాగములను పరిశోధించాలని మనం చేస్తూ ఉన్నాను. మనకు ఎపిఫానియా 6వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది, అనగా 5వ తారీఖు నుంచి ఎపిఫానియా ఆదివారము ప్రారంభమవుతుంది. కొన్ని మాటలు ఎపిఫానియా గురించి మాట్లాడి తదుపరి నేను వాక్యంలోనికి వెళ్తాను. దేవుని యొక్క ప్రత్యక్షతను ఎపిఫానియా అని అంటారు. ఎపిఫానియా దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడే క్రీస్తుగా తనను తాను లోకానికి కనపరుచుకున్న దానిని ఎపిఫానియా అని అంటాం. ఇది ఒక పండుగగా ఆచరించేవారు క్రైస్తవ సంఘం. దాదాపు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దగ్గర నుంచి 12వ తారీఖున, అంటే 12వ రోజున, అనగా జనవరి 6వ తారీఖు వస్తుంది. ఈ జనవరి 6వ తారీఖున ఎపిఫానియా అని
క్రైస్తవ సంఘము ఒక ఉత్సవాన్ని జరిగిస్తారు. దానిని ఎపిఫానియా అని అంటారు. ఎపిఫానియా అని అనగా, ఎపిఫానియన్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వస్తుంది. రివీల్ అంటే ప్రత్యక్షత లేదా బహిర్గతం చేయడం. ఎందుకు బహిర్గతం చేయబడుతుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయములు అంటాడు కదా, ఎవరూ దేవునిని చూడలేదు, చూడలేరు కూడా. ఆ దేవుడే మానవునిగా, అదృశ్యమైన ఆ దేవుడు దృశ్యరూపకంగా మనిషిలో ప్రత్యక్షమవడం ఎపిఫానియా. ఎందుకొరకంటే ఆ దేవునిని చూచేటువంటి ధైర్యము, ఆ దేవునిని చూచేటువంటి సత్తువ మనిషికి సరిపోదు. అందుకొరకే ఆ దేవుడే ప్రత్యక్షమయ్యాడు క్రీస్తుగా. క్రీస్తులో తండ్రి బయలుపరచబడ్డాడు. అది ప్రత్యక్షత అని అంటాం. అనగా థియోఫెనీ అని అంటాం. థియోఫెనీ, థియోస్ అంటే దేవుడు, ఫెనీ అనగా ప్రత్యక్షం అవ్వడం. థియోఫెనీ అని అంటాం. థియోస్ అంటే దేవుడు, ఫెనీ అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అదృశ్య దేవుడు దృశ్య రూపములో మానవాళికి ప్రత్యక్షమయ్యాడు. అదృశ్యమైనటువంటి దేవుడు మానవాళి యొక్క దృశ్యరూపకమైన కళ్ళతో దేవుడు కనబడడు. అందుకే పౌలు కొంచెం ముందుకు వెళ్ళి అదృశ్యమైన దానిని మేము నిదానించి చూచుచున్నాము అని అంటాడు కొరింథీయులకు రాస్తూ. మేము నిదానించి చూస్తున్నాం. దేనిని? అదృశ్యమైనది. అదృశ్యమైనది ఎలా కనిపిస్తుంది అంటే, ఆత్మీయమైన దృశ్య నేత్రములతో అదృశ్యమైన దాన్ని చూస్తున్నారు. ఇది ఎపిఫానియా. ఆ అదృశ్యమైన దేవుడు దృశ్యరూపంగా మానవాళికి ప్రత్యక్షమయ్యాడు. దానిని ఎపిఫానియా అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎపిఫానియా తరువాతి మొదటి ఆదివారంలో మనము లేఖన భాగమును గత వారం అంతకుముందు చదువుకున్న లేఖన భాగములలో దేవుడు జ్ఞానులకు ఒక ప్రత్యక్షత చూపిస్తాడు. దేని ద్వారా అంటే నక్షత్రము ద్వారా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుతాను, లేదా 16వ వచనంలో చదువుతాను. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఇది ఎపిఫానియా ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం. దానిలో 16వ వచనం చదువుతాను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. జ్ఞానులు దేవుని యొక్క ప్రత్యక్షతను కన్నులారా చూచారు, ఒక సూచన ద్వారా. ఆ సూచన ఏంటంటే నక్షత్రం. వీరు అక్కడికి వెళ్ళడానికి పట్టిన కాలము ఇంచుమించుగా 2 సంవత్సరాల కాలం. అందుకే దేవుని యొక్క ప్రత్యక్షత అన్యులైనటువంటి జ్ఞానులకు సంక్రమించింది. గత వారము వాక్య ధ్యానములో మనము ధ్యానం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉండి తనను తాను యూదా జనాంగానికి ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకే వాళ్ళ అమ్మగారితో అంటాడు కదా, నా సమయం ఇంకను రాలేదు, లేదా నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు అన్నట్లుగా తన తల్లికి సమాధానం చెప్తాడు. అలాగే దేవుడే క్రీస్తుగా ప్రత్యక్షం అవ్వడం సిమియోను యొక్క గీతంలో చూస్తాం. సిమియోను గీతం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. సిమియోను గీతములో ఆ ప్రత్యక్షతను కన్నులారా చూస్తాడు సిమియోను. అందుకే ఫర్ మైన్ ఐస్ సీన్ యువర్ సాల్వేషన్, నా కన్నులారా చూచినాయి. ఎవరిని? బాలుడైన యేసు ప్రభువును చూచినాయి. ద సైన్ ఈజ్ నథింగ్ బట్ ద జీసస్. యేసు క్రీస్తే ఆ సూచన. అందుకే ఆయనకు ముందుగానే చెప్పబడుతుంది, నీవు ఆయన చూచేంత వరకు కూడా మరణం అవ్వవు అని ఆయనకు ముందుగానే చెప్పబడుతుంది. అలాగుననే ఆత్మచేత నింపబడిన తను కన్నులారా చూస్తాడు. ద రెవల్యూషన్ రివీల్ టు ద సిమియోన్. సిమియోనుకు ఆ ప్రత్యక్షత కనబడుతుంది. అందుకే అప్పుడు అంటాడు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో
పోనిచ్చుచున్నావు. ఒక మాటను చెప్తాను ఇక్కడ, జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. ది ఎక్సీడింగ్ జాయ్ వాజ్ రివీల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సిమియోన్. సిమియోనులో అనంతమైన ఆనందము తన హృదయములో ప్రత్యక్షమైంది. అందుకే అంటాడు కదా, ఇక సంతృప్తితో నేను చచ్చిపోతున్నాను అంటాడు. అందుకే లూథరన్ సంఘ సభ్యులారు గమనించండి, మనము సంస్కారం తీసుకున్న తర్వాత వెంటనే అయిపోయిన వెంటనే పాడతాం ఏమని? నీ సమాధానము దాసునికిప్పుడు నాదాదేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాదాదేవా. అన్యులకు నిన్ను బయలు పరచేడి వెలుగుగాను నీకు అనగు ప్రజలైన ఇశ్రాయేల్ వారికి వెలుగుగాను. It shows the exceeding happiness of a person. సంస్కారము తీసుకున్న తర్వాత నీకు అటువంటి ఆనందము రావాలి. ఎందుకొరకంటే 168 గంటలు 7 రోజులు ఇంటూ 24 వేస్తే 168 గంటలు నువ్వు లోకంలో ఉంటావు. నువ్వు మహా అయితే 2 గంటలు దేవుని సన్నిధిలో ఉంటావు. ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ యు లివ్ ఇన్ ద వరల్డ్. అపవిత్రమైన కలంకంతో నిన్నటువంటి పనికి మాలిన లోకములో నువ్వు ఉండి ఒక్క 2 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చి ఆ పాప పంకలము, పాప డాగు, పాపపు ముడత అంతా ఒప్పుకొని ఒక్కసారిగా ఆయన సంస్కారము తీసుకున్న తరువాత నీ హృదయములో అమ్మయ్యా నా పాపపు కలంకమంతా పోయినది, నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను అని చెప్పి సంతోషముతో పాడేటువంటి పాట అది ఎవరికీ తెలియదు. ఆచారబద్ధంగా వస్తున్నాము కానీ హృదయములో ఆనందముతో నింపబడి నాదా దేవా ఇప్పుడు నేను వెడలిపోతున్నా, ఇక చచ్చిపోయినా పర్లేదు. ఎందుకొరకంటే ప్రభు రాత్రి భోజన సంస్కారం తీసుకున్నాను, నేను శుద్ధి చేయబడినాను, నా పాపములు క్షమించబడి అని చెప్పి నాదా దేవా ఇప్పుడు సమాధానముతో పోతున్నానయ్యా. చచ్చిపోయేటప్పుడు సమాధానంతో చచ్చిపోయిన వాడు గ్రేట్. చచ్చిపోయేటప్పుడు హృదయ నెమ్మదితో సమాధానముతో నీ జీవితాన్ని ముగించావనంటే యు ఆర్ ది అదృష్టవంతుడు అని చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గడిపే 2 గంటలు వస్తాము నిద్రపోతాం, ఆ గడిపే 2 గంటలు వస్తాము బైబిల్ తేము, ఆ గడిపే 2 గంటలు వస్తాము సరిగ్గా వాక్యం విను, ఆ గడిపే 2 గంటలు వస్తాము దేవుని సన్నిధిలో ఆ ప్రత్యక్షతను ముందుకో. నాకు చాలా చిత్రం అనిపిస్తుంది. ఓన్లీ 2 hours ఆర్ స్పెండింగ్, యూ ద పీపుల్ ఆర్ స్పెండింగ్ 2 hours, 2 గంటలు. ఆ 2 గంటలలో కూడా ముచ్చట్లు, మాటలు, నిద్రపోవడం. దెన్ వై నీడ్ ఆఫ్ కమింగ్ హియర్ అండ్ సిట్టింగ్ హియర్? ఎందుకు వస్తున్నాం? అంతకంటే లోకంలో ఉండడం ఉత్తమని పని, లోకంలోనే ఉండండి బెస్ట్ పని. ఇదేంటండి ఇలా చెప్తున్నారు అని అనుకున్నారు. మనము చెరుకు తోటలో ఉండి చెరుకును రుచి చూడని కాడికి చెరుకు తోటలో ఉండి ఎందుకండి? Unless until we taste the sugar, then why need of living there in the sugar cane field? మనం రుచి చూడని కాడికి. అందుకే చాలా మంది ఆ 2 గంటల సమయాన్ని దైవత్వముతో, ప్రశాంతతతో, నిమ్మలముతో కూర్చోవాలి. బెటర్ టు కీప్ యువర్ సెల్ ఫోన్స్ అవుట్ సైడ్, బెటర్ టు కీప్ యువర్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్షతను సిమియోను పొందుకుంటాడు. యేసుక్రీస్తు వారు కూడా తనను తాను ప్రత్యక్షపరుచుకొని లోకానికి చూపిస్తాడు. తన తల్లితో చెప్తాడు, నా సమయం ఇంకా రాలేదనో లేకపోతే ఏదో. ఈరోజు దేవుని ధ్యానాంశంలోనికి వస్తాను. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే కానీ మీకు అర్థం కాదు. అందుకోసం ఈరోజు దేవుని యొక్క ధ్యానాంశము యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. ఎపిఫానియా తర్వాతి 2వ ఆదివారం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరుచుకొనెను. క్రియ
క్రీస్తు యొక్క ప్రత్యక్షత కానా వివాహములో బయలుపడింది. క్రీస్తు యొక్క మహిమ లేదా దేవుని యొక్క మహిమ క్రీస్తులో కానా వివాహములో ప్రత్యక్షమైంది. అందుకని నేను చెప్పాను, వివాహం గురించి నేను చెప్పడం లేదు ఇప్పుడు. ఈ వాక్య భాగాన్ని ప్రత్యక్షతకు అన్వయిస్తూ పత్రిక పాఠమును కొన్ని ఇన్సైట్స్ని తీసుకొని మీకు వాక్యాన్ని చెప్తాను. కానీ మూల వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మాత్రమే తీసుకుంటాను. అందులో కూడా వివాహాన్ని తీసుకొని కానీ కొన్ని ఇన్సైట్స్ని తీసుకొని మీ ముందు ఉంచుతాను. తన మహిమను బయలుపరచెను. ఎలాగున అంటే సూచన ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్ తెలుగు ట్రాన్స్లేషన్లో అద్భుతంగా ట్రాన్స్లేట్ చేయబడింది సూచక క్రియ ద్వారా. బట్ వేరాస్ అది ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే మిరకల్స్ అని ఉంటుంది, కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ సైన్ అనే ఉంటుంది. యేసు సూచక క్రియను చేసెను. సూచన, ఇట్స్ ఎ సైన్. ఏంటి ఆ సైన్ అంటే ఒక అద్భుతము జరిగింది. ఆ అద్భుతము యేసుక్రీస్తు ప్రత్యక్షతకు సూచన. ఈ అద్భుతము మెస్సయ్య అనడానికి సూచన. ఈ అద్భుతము క్రీస్తే లోకరక్షకుడు, క్రీస్తే మెస్సయ్య అని చెప్పడానికి ఇట్స్ ఎ సైన్. అందుకే యోహాను సువార్తికుడు చాలా సందర్భాలలో సూచన 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 అని వాడతాడు. చూడండి, 2వ అధ్యాయము 11 వచనంలో సూచన అని అంటాడు, సూచక క్రియ అని అంటాడు. 2వ అధ్యాయము 23 వచనము చదువుతాం. ఆ పండుగలో అనగా పస్కా పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి, సూచక క్రియలు, నాట్ ద మిరకల్స్. అలాగే 4వ అధ్యాయము 48 వచనం చదివితే సూచక క్రియలను మీరు చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పెను. అలాగే 6వ అధ్యాయము 2వ వచనం రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి, నోట్ డౌన్ ద సైన్, సూచక క్రియలు. అలాగే 11వ అధ్యాయం 47వ వచనంలో ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడు. 20వ అధ్యాయం 30వ వచనం అనేకమైన సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. సూచక క్రియలు, సూచక క్రియలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ రివీలింగ్ జీసస్ యాజ్ ఎ మెస్సయ్య. యోహాను యొక్క తృష్ణంతా కూడా ఏంటి అని అంటే క్రీస్తు మహిమ దేవుని యొక్క మహిమకు ఆపాదిస్తూ ఉంటాడు. అనగా తండ్రి అయిన దేవుని మహిమ క్రీస్తులో ప్రత్యక్షమైంది అని చెప్తూ ఉంటాడు. క్రీస్తులో ప్రత్యక్షమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు తానే, అందుకే ఆ ప్రత్యక్షత చూచి శిష్యులు నమ్ముతారు. 11వ వచనం చదవండి ఒకసారి. ఆయన శిష్యులు, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అంటే అంతకుముందు విశ్వాసం ఉంచలేదా? దే నాట్ బిలీవ్డ్. ఆఫ్టర్ సీయింగ్ ది సైన్, ఆ సూచన చూచి, ఏ సూచన? అద్భుతము, ద్రాక్షారసం అంటే పానీయము ద్రాక్షారసముగా మారినటువంటి సూచన. ద వాటర్ టర్న్ ఇంటూ వైన్. నీరు ద్రాక్షారసముగా మారినటువంటి సూచన చూచి అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచారు శిష్యులు. అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎపిఫానియా ఆదివారములో నక్షత్రము ఒక సూచన. జాగ్రత్త వినండి, నక్షత్రము ఒక సూచన. ద స్టార్ రివీలింగ్ ద క్రైస్ట్. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అంటే మెస్సయ్య. అందుకే నేను మళ్ళీ చెప్పటం లేదు. ద స్టార్ రివీల్ ద క్రైస్ట్. క్రైస్ట్ ఇట్ సెల్ఫ్ సేస్ క్రైస్ట్ ఈజ్ నామ పర్యాయ పదము మెస్సయ్యకు, అంతే. అలాగే ఎపిఫానియా మొదటి ఆదివారములో ద సైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ జీసస్. అందుకే తన కన్నులారా చూస్తాడు. సైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ జీసస్. ఎపిఫానియా తరువాతి 2వ ఆదివారంలో సైన్ ఈజ్ నథింగ్ బట్ ద మిరకల్. ద సైన్ ఈజ్ నథింగ్ బట్ ద వాటర్ టర్న్ ఇంటూ వైన్.
ఈ సూచన ఏమీ లేదు, ఒక అద్భుత కార్యము, అది కూడా నీరు ద్రాక్షారసంగా మార్చడం. ఇది సూచన. ఆ సూచన చూచి వారు క్రీస్తును విశ్వసించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సూచనే, అందుకే యేసుక్రీస్తే ఒక సూచన అని అంటాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 30వ వచనంలో, లూకాసు వార్త 11వ అధ్యాయం 30వ వచనంలో, యోనా నినివే పట్టణస్థులకు ఎలాగున్న సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూచన అనేటువంటి మాట, ద సైన్ అనేటువంటి మాట హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ నూతన నిబంధనలో అద్భుతములుగా 22 సార్లు తర్జుమా చేయబడితే సూచనగా 51 సార్లు తర్జుమా చేయబడింది. సూచన ప్రత్యేకంగా యోహాను సువార్తలో 22 సార్లు మిరకల్ అనగా అద్భుతములుగా లిఖించబడితే 51 సార్లు సైన్ సూచనగా లిఖించబడింది. అందుకే యోహాను సువార్తికునికి ఉన్నటువంటి ఆ పుస్తకానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే ద బుక్ ఆఫ్ క్రైస్ట్ సైన్స్. ద బుక్ ఆఫ్ క్రైస్ట్ సైన్స్, క్రీస్తు సూచనలు అనేటువంటి పుస్తకం యోహాను పుస్తకానికి ఉన్న పేరు. అందుకే యోహాను సువార్తికుడు క్రీస్తులో మెస్సయను లోకానికి చూపిస్తున్నాడు. ఆయన మహిమను చూపిస్తున్నాడు. పాత నిబంధన వాక్యములో లేదా పాత నిబంధన గ్రంథంలో దేవుని మహిమ ప్రత్యక్షమవడం చూస్తాం. దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. అందుకే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18-19 వచనాలు ఉంటుంది కదా, వారు వచ్చి నా మహిమను చూచెదరు, నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారు నా మహిమను చూస్తారు, నేను వారి ఎదుట సూచక క్రియను జరిగించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభు వారిలో దేవుని యొక్క ప్రత్యక్షత అనగా అదృశ్యమైన దేవుడు క్రీస్తులో ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి తెలియచేస్తుంటాడు. అందుకే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము చివరి లైన్. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనం అంటాడు, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎవరి మహిమను? తండ్రి అయిన మహిమను క్రీస్తులో అద్వితీయ కుమారులో కనుగొన్నాము. చూడండి, ఆ వర్డ్ కనుగొన్నాము. వి సర్చ్, వి ఫైండ్. అందుకే యోహాను సువార్తికుడు అందుకే తన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో అంటాడు కదా, మేము దేనినైతే కనులారా చూచామో, మా చేతులు దేనినైతే తాకి చూచాయో, స్పృశించి చూచినాయో, మేము చెవులారా వేటినైతే విన్నామో ఆయన గురించి మేము సాక్ష్యము చెప్తున్నాం. ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పి క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు, మెస్సయ్య వచ్చాడని వాళ్ళు చెప్పలేదు. శిష్యులు కావచ్చు, యోహాను, ఇంకా మిగిలిన వారందరూ కూడా. నేను వరుసగా చెప్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదివాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 34వ వచనం, యోహాను యొక్క సాక్ష్యం, బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క సాక్ష్యం. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుచున్నాను. I came to know that he is the son of God. అలాగే యోహాను శిష్యులు పేతురుతో, పేతురుతో అంటున్న మాట 1వ అధ్యాయం 41వ వచనం,
మేము మెస్సియను కనుగొంటిమి అని అతనితో చెప్పెను. బైబిల్ నో తెరిచి చూడండి. మేము మెస్సియను కనుగొన్నాము. మొదట యోహాను సాక్ష్యం చెప్తాడు, తదుపరి అంద్రెయ పేతురుతో చెప్తాడు మేము మెస్సియను కనుగొన్నాము. తదుపరి ఫిలిప్పు నతానియేలుతో అంటాడు 45వ వచనంలో, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. మొదటి అధ్యాయం 49వ వచనం అంటాడు కదా, బోధకుడా నీవు దేవుని కుమారుడు అని నతనీయేలే దేవునిని చూసి యేసుక్రీస్తు అని గురించి చెప్పేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకంటాడు మనము ఆయన మహిమను కనుగొన్నాము. ద గ్లోరీ ఆఫ్ the Father God is revealed in a Christ. దేవుని మహిమ క్రీస్తులో ప్రత్యక్షమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేవునిని చూడాలి అంటే యేసుక్రీస్తును చూస్తే దేవుని స్వరూపం నీకు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే ఆ క్రీస్తులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటగా తండ్రి అయిన దేవుడే క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వివాహమునకు మెస్సయ్యకు సూచనగా ఉన్నది అనంటే, ద సెట్టింగ్స్ ఆఫ్ ఎ మ్యారేజ్ ఫీస్ట్, వివాహ సంబంధమైన అలంకరణలు, వివాహ సంబంధమైన ద్రాక్షారపు సమృద్ధి, వివాహ సంబంధమైన సమృద్ధైన ఆహారము దేనిని సూచిస్తుంది అనంటే, మెస్సయ్య యొక్క యుగాన్ని, మెస్సయ్య యొక్క శకమును, మెస్సయ్య యొక్క సంపూర్ణత్వాన్ని తెలియచేస్తుంది. అందుకే ద్రాక్షారసం అయిపోతే ఆయన అప్పటికి తల్లికి చెప్తాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్పినప్పటికీ తల్లి అంటుంది ఆయన చెప్పింది చెయ్యండి అని అంటుంది. ఆయన ఆ అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఎందుకొరకంటే వివాహములో ద్రాక్షారసము, ఆహారము ప్రధానమైనది. There is no joy in the marriage without the wine and the food. ఈ వివాహము క్రీస్తు మెస్సియ అని ప్రత్యక్షమవడానికి సూచనగా ఉంది. అందుకే ఆయన దానిని చూస్తూ ఊరుకుండలేకపోయినాడు. దీనిని జాగ్రత్తగా వినండి. దీనిని పాత నిబంధనతో కొద్ది విషయాలు నేను మీతో పంచుకుంటాను. అందుకే ఆయన మిన్నకుండక ఆయన వెంటనే ఆ రాతి బాణలలో నీళ్లు పోయించాడు. వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని వడ్డించండి అని చెప్పాడు. వారు తీసుకుని వెళ్ళి వడ్డించారు. అద్భుతమైన ద్రాక్షారసంగా చేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. 3వ దినము, the third day is revealing the glory of the God. Glory of God in Christ revealed. జాగ్రత్తగా గమనించండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుతాను. నిర్గమాకాండము 19వ అధ్యాయము 11వ వచనం. మీరు ఒకవేళ బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. 19వ అధ్యాయం 11వ వచనం. మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులెదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. అలాగే 16వ వచనం కూడా చదువుతాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణకిరి. 3వ నాడు, 3వ నెల, 3వ నాడు. 3వ నాడు అంటే 3వ దినము. 3వ దినమున కానాలో ఒక వివాహము జరిగెను.
ఈ 3వ దినమున దేవుడు సీనాయి పర్వతం మీదకు తనను తాను ప్రత్యక్షమయ్యాడు. ఇదే 3వ దినన యేసుక్రీస్తు ప్రభువారు ఒక సూచన ద్వారా తనను తాను మెస్సీగా కనపరుచుకున్నాడు. సేమ్ థర్డ్ డే. జాగ్రత్త గమనించండి. ద గాడ్స్ మేనిఫెస్టేషన్ ఈజ్ రివీల్డ్ ఇన్ సినాయి. ద సేమ్ గాడ్స్ మేనిఫెస్టేషన్ ఈజ్ రివీల్డ్ ఇన్ జీసస్ ఇన్ కానా. అదే దినమున ధర్మశాస్త్రము అందించబడినది. అదే దినమున కృపా సత్యములు అనుగ్రహించబడినాయి క్రీస్తు ద్వారా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడెను. అదే 3వ దినమున ధర్మశాస్త్రం అనుగ్రహించబడెను. ఇదే 3వ దినమున కృపా సత్యము క్రీస్తు ద్వారా అనుగ్రహించబడెను. అదే 3వ దినమున అద్భుతము జరిగింది. అద్భుతం, భూమి కంపించింది, పర్వతము కదిలింది, అద్భుతము జరిగింది. అదే 3వ దినాన క్రీస్తు ఇక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. అదే 3వ దినాన దేవుని మహిమ ప్రత్యక్షపరచబడింది. ఇదే 3వ దినాన దేవుని మహిమ ప్రత్యక్షపరచబడింది. తండ్రి అయిన దేవుడు క్రీస్తులో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే 3వ దినాన దేవుడు మోషేకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇదే 3వ దినాన యేసు ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే 3వ దినాన ధర్మశాస్త్రం అందించబడింది. ఇదే 3వ దినాన కృపా సత్యములు అనుగ్రహించబడ్డాయి. అదే 3వ దినాన అద్భుతం జరిగింది. ఇదే 3వ దినాన అద్భుతం జరిగింది. అదే 3వ దినాన దేవుని మహిమ బయలుపరచబడింది. ఇదే 3వ దినాన దేవుని మహిమ బయలుపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నిర్గమాకాండము 24వ అధ్యాయము ఒకసారి చూద్దాం. దేవుని మహిమ అంటే నాకు గుర్తు వచ్చింది. నిర్గమాకాండము 24వ అధ్యాయము 15వ వచనం చదువుతాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. ఏంటిది? యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. ద సేమ్ గ్లోరీ, ద గ్లోరీ ఆఫ్ యాక్వే సినాయి పర్వతం మీద దిగి వచ్చింది. ద గ్లోరీ ఆఫ్ ద సేమ్ యాక్వే ఈజ్ రివీల్డ్ ఇన్ దిస్ మిరాకిల్. ఈ అద్భుతములో ఆ సూచన లేదా ఆ మహిమ. అందుకే 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుతాను. యేసు గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరుచుకొనెను. తన మహిమ, క్రీస్తు దేవునిలో పొందుకున్న మహిమను బయలుపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెస్సీయ యొక్క సంపూర్ణత్వము, సంపూర్ణానికి సంబంధించిన గుర్తులు ఈ వివాహము సూచిస్తుంది. కనుక ద్రాక్షారసం అయిపోతే ప్రభు ద్రాక్షారసాన్ని అద్భుతంగా తీసుకుని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఆ వివాహము దేనిని సంబోధిస్తుందంటే దేవుడు పెళ్లి కుమారుడిగా, సంఘము పెళ్లి కుమార్తె. అందుకే యోహాను సువార్తలో యేసు తల్లి అంటాడు కానీ మరియా అని అనడు. కొంచెం ఈ మాట నోట్ డౌన్ చేసుకోండి. కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నప్పటికీ అది వాస్తవమే. యేసును మరియా అని సంబోధించుడు, యేసు తల్లి అని చెప్తాడు. అందుకే యేసు ప్రభు వారు కూడా అమ్మ అనేటువంటి పదం వాడతాడు. వాస్తవానికి అది ఇట్స్ నాట్ సింబలైజెస్ ద మదర్స్ నేమ్. ఏంటంటే ఒక భార్యను సూచిస్తుంది ఆ పదము. అందుకే దేవుడు పెళ్లి కుమారుడుగా ఉన్నాడు, ఇక్కడ ఆమె పెళ్లి కుమార్తె అనగా సంఘముగా ఉన్నది. ఆ మహిమ రానున్న దినాలలో అనగా 2వ రాకడలో ప్రత్యక్షమవబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమారుడుగా, సంఘము వధువుగా, పెళ్లి కుమార్తెగా ఈ వివాహమును సూచిస్తుంది. రానున్న దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మహిమ ఎలా ప్రత్యక్షమైనదో 2వ రాకడలో కూడా ఆయన మహిమ ప్రత్యక్షమవుతుంది. అనగా క్రీస్తు 2వ రాకడలో ఆయన పెళ్లి కుమారుడుగా ఉండి పెళ్లి కుమార్తె సంఘం ఎత్తబడినప్పుడు
ఆ మహిమ అద్భుతము, ఆ మహిమ ప్రత్యక్షమవుతుంది. ఆ వివాహములో దేవుని గ్లోరీ, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే శిష్యులు ఆ అద్భుతాన్ని చూచి యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మారు అని వ్రాయబడి ఉంటుంది. ఆ అద్భుతాన్ని చూచి, ఆ సూచనలను చూచి వారు నమ్మారు అని అంటాడు. ఒక విషయాన్ని సూచన కొంచెం అర్థమయ్యే విధానం చెప్తాను. యోహాను సువార్తికుడు యోహాను సింబల్స్ అనగా చిహ్నాలను వాడతాడు. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ సింబల్స్ ఇన్ జాన్ గాస్పల్. యోహాను సువార్త 2 రకాలైనటువంటి చిహ్నాలు ఉంటాయి. ఒకటేమో జనరల్, సాధారణమైనవి. రెండేమో యేసుక్రీస్తు వారు స్వతహాగా ఆయనే సంబోధించి చెప్పినటువంటి చిహ్నాలు, అంటే గుర్తులు. సాధారణమైనటువంటి చిహ్నాలేమో గొర్రె, దొంగ, పాము, మట్టి, కొమ్మలు, ఫలాలు. ఇవి యేసుక్రీస్తు వారు స్వయంగా తనకు ఆపాదించుకొని చెప్పినటువంటి ఏంటంటే నీరు, వాక్యము, వెలుగు, రొట్టె. ఇవి ఆ సాధారణమైన సింబల్స్కి యేసుక్రీస్తు వారు చెప్పిన సింబల్కి చాలా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం ఏంటంటే యేసయ్య చెప్పినటువంటి ఈ గుర్తులు లేదా చిహ్నాల్లో ఉదాహరణకి నీరు, ద ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఫర్ ద థర్స్ట్. దాని యొక్క గుణం ఏంటంటే నాలో ఉన్నటువంటి దాహాన్ని తీరుస్తుంది. రొట్టె నాలో ఉన్నటువంటి ఆకలిని తీరుస్తుంది. దేర్ ఈజ్ ఇన్హెరెంట్ పవర్, అంటే దానిలో ఒక గుణము, ఒక శక్తి దాగి ఉంది. రొట్టె అంటే ఊరికే రొట్టె అంటే కాదు, ఆ రొట్టె నాకు ఆకలిని తీరుస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రతి చిహ్నంలో దెర్ ఈజ్ అన్ ఇన్హెరెంట్ పవర్ ఈజ్ హిడెన్. అదృశ్యమైనటువంటి ఒక శక్తి, ఒక గుణము వాటిలో ఉంటుంది. అందుకే ఆయన చెప్తాడు నేను వెలుగుని అంటాడు. వెలుగు ఏం చేస్తుంది? వెలుగు తనను తాను చూపించుకోదు, ఇతరులను చూపిస్తుంది. వెలుగు అంటే చీకట్లున్న ప్రతి దానిని కూడా వెలుగు మనకు చూపిస్తుంది. అందుకే నేను వెలుగును అంటాడు ఆయన. అలాగున సూచన కూడా ఎలా ఉంటుంది అనంటే ద సైన్ ఈజ్ సింబలైజింగ్ ద ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ సంథింగ్. దాగి ఉన్నటువంటి ఒక సమాచారాన్ని సూచన నీకు తెలియచేస్తుంది. ఆ దాగి ఉన్న సమాచారం ఏంటంటే అద్భుతము, మిరాకిల్. ఆ మిరాకిల్లో ఏం జరిగింది? ఏం అద్భుతం జరిగింది? నీటిని ద్రాక్షారసం చేయడంలో ఒక సూచన ఏం కనబడుతుంది అంటే క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఇది ఎపిఫానియా అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సంఘానికి దీన్ని ఆపాదించాలని ఆశపడుతున్నాను. వి యాజ్ అన్ ఇండివిజువల్, వి యాజ్ ఎ చర్చ్, మనము వ్యక్తిగతంగా లేదా సంఘముగా వి నీడ్ టు రివీల్ ద క్రైస్ట్ గ్లోరీ. తండ్రి అయిన దేవుని మహిమను కుమారుడైన క్రీస్తు బయలుపరిచాడు. కుమారుడైన క్రీస్తు మహిమను సంఘముగా లేదా వ్యక్తిగతముగా మనము లోకానికి బయలుపరచాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 16 వచనాల్లో ద హోల్ ప్యాసేజ్ ఈజ్ సింబలైజింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను మొత్తము సంబోధిస్తుంది ఆ వాక్యమంతా కూడా. అందుకే అంటాడు 6వ వచనం 7వ వచనంలో కృపావరములు దేవుడు మనకు కృప ద్వారా అనుగ్రహించను. కృపావరములు అనుగ్రహించబడినాయి, ద గిఫ్ట్స్. ఒక విషయాన్ని చెప్తాను ఇక్కడ. ఈ కృపావరములు నువ్వు సంపాదిస్తే నీకు దేవుడు ఇవ్వలేదు. జాగ్రత్తగా గమనించండి. అనేక మంది ఒక వాయిద్యము పరికరమును నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు నేర్చుకుంటూనే ఉంటారు, కానీ వారికి రాదు. కొందరికి స్వతహాగా వాని జీన్స్లో ఉంటుంది, వాడు వెంటనే నేర్చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కీబోర్డ్ వాయిస్తాను కదా. నేను నా గ్రాడ్యుయేట్లో నా డిగ్రీ చదివేటప్పుడే నేను సైకిల్ వేసుకొని ఉదయాన్నే మా గురువు గారి దగ్గరికి ఒక చిన్న కీబోర్డ్ పెట్టుకొని
నా సైకిల్ వెనక కీబోర్డ్ పెట్టుకొని ఉదయాన్నే 6 గంటలకి మా గురువుగారి ఇంటి తలుపు తడితే మా గురువుగారు మిస్సెస్ తలుపు తీసి రా కన్నా అని, నా పేరు కన్నా, కన్నా అని పిలిచి లోపల కూర్చోబెట్టి ఆమె నాకు టీ ఇస్తుంది. మా గురువుగారు మంచం మీదకి అప్పుడే పండుకుంటాడు. ఎప్పుడో నేను వచ్చినప్పుడు 9 గంటలు లేచి నాకేదో 2-3 ఓనమాలు చెప్తాడు, ఒక్కోసారి చెప్పడం వెళ్ళిపోతాడు. అయినా సరే ఉదయాన్నే చలి అయినా వర్షమైనా ఎండైనా వానైనా నేను సైకిల్ తీయాల్సిందే. ఎందుకంటే కీబోర్డు నేను కొత్తగా నేను సంపాదించి కొనుక్కున్నది, నేను కష్టపడి సంపాదించి కొనుక్కున్న కీబోర్డ్ అది. నేనే కీబోర్డ్ వెళ్ళి నేర్చుకున్నాను. మా గురువుగారు ఒక మాట చెప్పాడు. నేను ఎప్పుడో నేర్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రోగ్రామ్స్ చేశాను, అనేకమైన ప్రోగ్రామ్స్ చేశాను. తర్వాత మా గురువుగారు అనుకోకుండా మా నాన్నకి ఒక మాట చెప్పాడు, అన్నా మనుషులలో మూర్ఖుడు ఎవడన్నా ఉన్నాడంటే అది వీడేనన్నా అన్నాడు. అంటే నాకు తెలియదు, అది మా నాన్న తర్వాత చెప్పాడు. అంటే నా దగ్గరికి కొన్ని వేల మంది వచ్చారు నేర్చుకోవడానికి, కానీ నా దగ్గర నేర్చుకున్న ఒకే ఒక్కడు వీడేనన్నా. నేను ఒకసారి లేచేవాడిని, లెగవను కూడా, ఒకసారి వెళ్ళిపోయేవాడిని, అయినా సరే వచ్చి రాకపోతే అడిగి చెప్పించుకొని వెళ్ళేవాడు వీడు అని. అంటే ఇది స్వతహాగా జీన్స్లో ఉంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే మా బాబాయి అన్ని సకల విద్యలలో ప్రావీణ్యుడు, అన్ని వాయిద్యములు వాయించేస్తాడు. అటు తబలా లేదు, ఫ్లూట్ లేదు, కీబోర్డ్ లేదు, ఏది కొత్త అది వాయించేస్తూ ఉంటాడు అన్నీ. ఇది స్వతహాగా నేను సంపాదించింది కాదు, ఇది దేవుడు నా జీన్స్లో ఏర్పాటు చేస్తే అది స్వతహాగా వచ్చింది, అంతే, నేను కష్టపడితే వచ్చింది కాదు. అలాగే కృపావరములు, దేవుడిచ్చిన కృపావరములు, దాన్ని గిఫ్ట్స్ అని అంటారు. ఇది కృప ద్వారా అనుగ్రహించబడినవి. కృప కలిగినటువంటి వరములు అనుగ్రహించబడినాయి. జాగ్రత్త గమనించండి, ఇది మీరు సంపాదించి వచ్చింది కాదు. అందుకే దీనికి వాడబడిన పదం ఏంటంటే కెరిస్మా అని అంటారు. CHARSIMA, కరిస్మా. అంటే ఇది దేవుడు బహుమానంగా ఇచ్చినాయి. కాకపోతే ఈ రోజు దినాల్లో స్వస్థత వరం ఉంటే కోట్లు సంపాదించుకోవచ్చు, ఒకవేళ ఇంకొక వరం ఉంటే కోట్లు సంపాదించుకోవచ్చు. కాదు, బైబిల్ ప్రకారం తప్పు. నువ్వు సంపాదించుకోవడానికి కాదు. యూ నీడ్ టు బి యూజ్ ఫర్ ద చర్చ్, యూ నీడ్ టు యూజ్ ఫర్ ద గాడ్స్ గ్లోరీ, యూ నీడ్ టు యూజ్ ఫర్ ద ఇండివిజువల్స్. దేవుని మహిమార్థమై దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకు నీవు ఉపయోగించాలంటే రూపాయి కూడా ఆశించడానికి లేదు. ఎందుకంటే నువ్వు సంపాదించింది కాదు, అది దేవుడు బహుమానంగా ఇచ్చింది. ప్రేమతో, అందుకే ప్రేమతో, అందుకే సంఘాన్ని ఇక్కడ సంబోధిస్తాడు కదా, సహోదర ప్రేమ కలిగి ఉండండి. సహోదర ప్రేమ, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. 9వ వచనం అంటాడు, నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండండి, మంచి దానిని కలిగి ఉండి చెడ్డ దానిని అసహించుకొనండి. చాలామంది ఏం చేస్తామంటే, ఒక భక్తుడు అంటాడు, ద పీపుల్ షుడ్ హేట్ ద ఈవిల్ బట్ ద పీపుల్ హేట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈవిల్. పాపమును తృణీకరించారంట, కానీ పాపమునకు వచ్చేటువంటి పర్యవసానాన్ని తృణీకరిస్తారంట మనుషులు. అదేదో పాపాన్ని తృణీకరించేస్తే దాని పర్యవసానాన్ని తృణీకరించాల్సిన పని లేదు. జాగ్రత్త గమనించండి, క్రీస్తుని సంఘముగా లేదా వ్యక్తిగతంగా మనము ప్రత్యక్షపరచాలంటే ఒకటి, మనము చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి. ద లవ్ ఈజ్ సింబలైజింగ్ the brotherly, the family love that symbolizing the church. సహోదర ప్రేమ కలిగినటువంటి వ్యక్తులముగా మనము, సంఘము లేదా వ్యక్తిగతముగా మనము పాపమును అసహించుకోవాలి, చెడ్డదానిని అసహించుకోవాలి, మంచి దానిని హత్తుకొని ఉండాలి. అందుకే ఆ ప్రేమను గురించి అంటాడు కదా, నిష్కపటమైనదై, ద జెన్యూన్ లవ్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే పాపమును చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి. అందుకే ఒక భక్తుడు అంటాడు, థామస్ కార్లీ అంటాడు కదా, వి నీడ్ టు సీ ద ఇన్ఫినిట్ బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అండ్ ద ఇన్ఫినిట్ డామినబిలిటీ ఆఫ్ ద సిన్. వి నీడ్ టు సీ ద ఇన్ఫినిట్ బ్యూటీ ఆఫ్ ద హోలీనెస్ అండ్ ద ఇన్ఫినిట్ డామినబిలిటీ ఆఫ్ సిన్. అనగా
పరిశుద్ధతలో ఉన్నటువంటి అనంతమైన మాధుర్యాన్ని చూడండి, అలాగే అనంతమైన నాశనము పాపములో ఉన్నది, అది కూడా చూడండి. అనంతమైన నాశనము పాపములో ఉన్నది, అలాగే అనంతమైన ఆశీర్వాదము, అనంతమైన మాధుర్యము పరిశుద్ధతలో ఉన్నది. పరిశుద్ధతలో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. వ్యక్తిగతముగా మనము, సంఘముగా మనము క్రీస్తు మహిమను ప్రత్యక్షపరచకపోతే మనము దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. మనము క్రీస్తును లోకానికి తెలియచేయాలి. ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్త వినండి. ఎప్పుడో 2019 లేదా 2020 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు వచ్చాడు. ఓకే, ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? ఇదో ఇలా క్రైస్తవులు చెప్తుంటే తెలుసు అంతే. అయితే ఏంటంట అంటే, ఎవరో యేసుక్రీస్తు లోకము చూడలేదు, బట్ వేరాస్ ఆ లోకము యేసుక్రీస్తు యొక్క మహిమను నీలో చూడాలి. లోకం ఏమన్నాలో తెలుసా? క్రీస్తులా ఉంటాడా? అబ్బా, నాకు తెలియదండి. మీ క్రియల ద్వారా క్రీస్తు లోకానికి ప్రత్యక్షం అవ్వాలి. నువ్వు చేసేటువంటి క్రియలు లోకము చూచి క్రీస్తు ఇంత ప్రేమిస్తాడా క్రీస్తు అని మదర్ తెరెసాను చూచి లోకం తెలుసుకుంది. కుష్ఠవ్యాధిగ్రస్తులను క్రీస్తు ఇలాగా స్వస్థపరుస్తాడు, ఇలాగ హత్తుకొని జీవిస్తాడా అని అంటే జీవిస్తాడు. అదిగో ఆమె చూపించింది. యాకోబు రాస్తుంటాడు కదా, విశ్వాసమునకు సంపూర్ణత ఎప్పుడు చేరుతుందంటే క్రియల ద్వారా చేరుతుంది అంటాడు యాకోబు రాసిన పత్రికలో. విశ్వాసానికి సంపూర్ణత్వం ఎప్పుడు వస్తుందంటే క్రియలు నీవు చేసినప్పుడు. అందుకే దానిని పోలుస్తూ అబ్రహాము తన కుమారుని విశ్వాసంగా తీసుకొని ఇచ్చాడు కనుక అది సంపూర్ణము చేయబడింది. అబ్రహాము క్రియల ద్వారా సంపూర్ణత్వం చేయబడింది. యేసుక్రీస్తు వారు చేసిన క్రియ ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడింది. నువ్వు చేసే క్రియల ద్వారా క్రీస్తు మహిమపరచబడాలి. అది జరగనప్పుడు, నేను యేసుక్రీస్తుని అంగీకరించానండి, యేసుక్రీస్తు బిడ్డనండి, నేను చర్చికి వెళ్తానండి, నేను సంఘానికి వెళ్తానండి అని అంటే నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు ప్రత్యక్షతను సిమియోను చూస్తాడు. హీ హాస్ సీన్ విత్ ది ఐస్ సైన్. నాకు అందుకే ఇవి పాడుతున్నప్పుడు లూథరన్ సంఘ సభ్యులుగా మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ రోమాలు లెక్కపరుచుకుంటాయండి. వాక్యం అయిన తర్వాత పాడతాము కదా, దేవా నా యందు శుద్ధ, నా అంతరంగములో శుద్ధిని కోరుతున్నావయ్యా. రోమాలు లెక్కపరుచుకొని ఏడుస్తాను. శుద్ధ మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాం. 166 గంటలు లోకంలో గడపడానికి మళ్ళా వెళ్ళిపోతాం. ది ఆల్టర్ కాల్ అంటారు దీన్నే. ఎక్కడో ఏదో ఉందని పరిగెత్తుకుంటూ వెళ్తాం, కానీ హియర్ ఇస్ ది ఆల్టర్ కాల్. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నీ సన్నిధానం నుండి నన్ను త్రోసివేయకము. నన్ను త్రోసివేయదయ్యా. వాట్ అన్ అద్భుతం ఆల్టర్ కాల్. ఐ బిన్ లెర్నింగ్. నేను ఇంకా నేర్చుకుంటాను. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. పాడండి. సమ్మతి గల మనసు, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నేను ఇక మళ్ళా సమ్మతైన మనసు లోకంలోకి వెళ్తున్నాను, నాకు స్థిరమైన మనసును పుట్టించయ్యా. ఇది ద కాంటెక్స్ట్ బిహైండ్ ది సాంగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ Psalm 51. కీర్తన 51వ అధ్యాయంలో దావీదు పాపం చేసినప్పుడు దేవా అని ఆర్తనాదముతో నాలో ఉన్నటువంటి పాపమును కడిగివేయనైనా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు, ఏడుస్తూ కీర్తన పాడతాడు. నా అంతరంగ హృదయమును కలిగి చేయ.
అందుకే సిమియోను కూడా గీతం పాడతాడు, ఏమని? నీ సమాధానము దాసునికి ఇప్పుడు అనంతమైన ఆనందము, అనంతమైన సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్రియల ద్వారా క్రీస్తును లోకానికి ప్రత్యక్షపరచబడాలి. ఒకవేళ అలాగూ లేకపోతే నువ్వు క్రీస్తు బిడ్డవని నువ్వు చెప్పుకుంటూ ఉంటావే కానీ బట్ క్రీస్తు చెప్పడు ఈమె నా బిడ్డ, ఇతను నా బిడ్డ అని చెప్పడు. ఎందుకంటే యు ఆర్ నాట్ రివీలింగ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ నాట్ రివీలింగ్ ద క్రైస్ట్ గ్లోరీ విత్ యువర్ యాక్షన్స్. ప్రభు రివీల్ చేశాడు ఆయన మెస్సయ్య అని. కనుక మనము లోకానికి క్రీస్తును బయలుపరచాలి. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను లోకానికి నేను ప్రత్యక్షము చేయాలి. నా క్రియల ద్వారా నేను లోకానికి నేను బయలుపరచాలయ్యా. నోరు తెరిచి ఒక్క నిమిషం, ఐ విల్ గివ్ వన్ మినిట్ టైం ఫర్ యూ. ఒక్క నిమిషం. ప్రభువా, నేను లోకానికి నిన్ను ప్రత్యక్షపరచాలి. నోరు తెరిచి చెప్పండి ఒక్క నిమిషం. ప్రభువా, నేను లోకానికి నీ మహిమను క్రియల ద్వారా ప్రత్యక్షపరచాలి. ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలోకి మీ తలంపులకు కావలియును గాక.